బ్రాహ్మణులకు శుభవార్త. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహాసంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866615399. నమస్కారం, శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు 1వ తారీఖు సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరం ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈ రోజు శ్రావణ మాస బహుళపక్ష చతుర్దశి తిథి రాత్రి 5:21 వరకు, తదుపరి అమావాస్య తిథి. ఆశ్లేష నక్షత్రం రాత్రి 9:49 వరకు, తదుపరి మఖ నక్షత్రం. పరిగ యోగం సాయంత్రం 5:50 వరకు, తదుపరి శివం యోగం. భద్ర అంటే విష్టికరణం సాయంత్రం 4:28 వరకు, శకుని కరణం రాత్రి తెల్లవారుజామున 5:21 వరకు, తదుపరి చతుష్పాద కరణం ఉంటాయి. నక్షత్ర వర్జం ఉదయం 9:36 నుండి పగలు 11:21 వరకు. అమృతకాలం రాత్రి 8:04 నుండి 9:49 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:02 సూర్యాస్తమయం సాయంత్రం 6:30. చంద్రోదయం రేపు ఉదయం 5:15 చంద్రాస్తమయం సాయంత్రం 5:37. అభిజిత్ ముహూర్తం పగలు 11:51 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:50 నుండి 5:40 వరకు. రాహుకాలం సాయంత్రం 4:56 నుండి 6:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:23 నుండి సాయంత్రం 4:56 వరకు. యమగండం మధ్యాహ్నం 12:16 నుండి 1:49 వరకు. ఈ రోజు మాస శివరాత్రి. ప్రతి నెల బహుళపక్ష చతుర్దశి తిథి రోజున మాస శివరాత్రిగా భక్తులు భావించి శివలింగానికి ప్రత్యేక రుద్రాభిషేకాలు చేస్తారు. ఈ రోజు అఘోర చతుర్దశి. శివుణ్ణి కాళికాదేవిని పూజించడానికి ప్రత్యేకమైన రోజు. శ్రావణ బహుళపక్ష చతుర్దశి రోజున అఘోర చతుర్దశి జరుపుకుంటారు. అఘోర తత్వాన్ని అనుసరించే భక్తులు ఈ రోజు తాంత్రిక శివుణ్ణి పూజిస్తారు. జైన మత సాంప్రదాయం ప్రకారం ఈ రోజు పర్షియన్ పర్వ ఆరంభం. 8 రోజుల పాటు చేసుకునే ఈ పండుగ రోజులలో జైన కుటుంబాలు అందరూ కలిసి వేడుకలు జరుపుకుంటారు. ఈ 8 రోజులు భక్తులు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేయటం సాంప్రదాయం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శివ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.